నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పెదపూడి మండలం రాజుపాలెం గ్రామంలో అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు మాజీ పి జుత్తుక సూర్యకుమారి ఆధ్వర్యంలో కూటమి నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కూటమి బలపరిచిన అభ్యర్థి పేర బత్తుల రాజశేఖర్కు ఓటు వేసి గెలిపించమని, చంద్రబాబు నాయుడు, మోడీ కూటమి ఆధ్వర్యంలో మాత్రమే మా నాయకులు, శాసనసభ్యులు మా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మా యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ జరుగుతుందో దాని నిమిత్తం ఈరోజు పెదపూడి మండలంలో రాజుపాలెం గ్రామంలో ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఓట్స్ వచ్చే వాళ్ళ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క అభ్యర్థిని ఓటును అభ్యర్థించడం జరుగుతుంది. పేరాబత్తుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ని గెలిపించాలి, కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలని మేము అడగడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ కూడా మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నాము. అందుకే మేము కూటమి ప్రభుత్వానికి శాసనసభ స్థానాలు తీసుకొచ్చాము. అలాగే శాసన మండలిలో కూడా మన వైపు వాయిస్ వినిపించాలంటే మన బలపరిచిన నాయకుడు కావాలని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పేరాబత్తుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తాము. అలాగే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఆయనకి మేము గౌరవం ఇచ్చే విధంగా ఈరోజు ఆయనకి ఓటు వేసి మేము గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది.